మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి యార్డు వద్ద మిర్చిని రోడ్డుపై పోసి రహదారిపై రైతులు బైఠాయించారు. మిర్చికి సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయటం లేదని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో మిర్చి యార్డు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలు దారి మళ్లించారు. ఆందోళనకారులతో మిర్చి యార్డు కార్యదర్శి చంద్రిక మాట్లాడారు. రైతుల ఆందోళన, మిర్చి ధరల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇంకొక 20 రోజుల వరకు మాత్రమే మిర్చి ఉంటుంది. మేము ఆల్రెడీ మిర్చి కోతలు మొత్తం మేము అమ్మేశాము. ఇక్కడే మేము 11,000కి అమ్మాము, 12,000కి అమ్మాము, 13,000కి అమ్మాము, మేము అమ్మేశాము. ఇప్పుడు మా దగ్గర మిర్చి వచ్చేసి ఎకరాకి ఇంకో కింటా 2 కింటాలు మాత్రమే వస్తుంది. ఇప్పటికైనా మా అకౌంట్లలో మేము ఎంత మిర్చి అయితే వేసామో మా పొలాలలో అది ఈ క్రాప్ ద్వారా మేము ఈ క్రాప్ చేయించుకున్నాము. దాని ద్వారా ఈ క్రాప్ కాని పొలాలకు కూడా ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారులు వాళ్ళు దానికి స్పందించి దానికి కొంచెం మాకు ఏదైనా కొంచెం మేము అమ్మిన మిర్చికి మాకు అంతో ఇంతో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. దీన్ని ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 170% మిర్చి అమ్మకాలు జరిగినాయి కనుక గ్రామీణ ప్రాంతాల్లోనే రైతు సేవా కేంద్రాల్లోనే ఈ క్రాప్లో నమోదైనటువంటి రైతులందరినీ కూడా గుర్తించి ప్రతి ఎకరాకి 20 క్వింటాల చొప్పున లెక్కించి ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, లేదనుకుంటే ఇప్పటికే మిర్చి వేసినటువంటి రైతులు లక్షల రూపాయల్లో అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఒక స్కీమ్ నిర్ణయించాము. దాని కింటాకి 11,780 రూపాయలు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ డబ్బులు కూడా తక్కువ రేటుకి అమ్ముకున్న రైతుకి ఎవరికి కూడా జబ్బగల. అంటే ఈ స్కీము మోసపూరితమైన స్కీము. అందువల్ల ఈ మోసాలను వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరలా దీని మీద పునరాలోచించుకోవాలి. సో ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర 11,781 రూపాయలు ఏదైతే ప్రకటించిందో దానికి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మనం ప్రతిరోజు మార్కెట్ యార్డ్కి ఏవైతే అరైవల్స్ వస్తున్నాయో అందులో రైతు యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు మరియు బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ కూడా మనం క్వాలిటేటివ్గా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ద్వారా ఈ క్రాప్లో ఏ రైతులైతే నమోదై ఉన్నారో వాళ్ళు మ్యాచ్ అవుతే ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి అందుతుంది. ప్రభుత్వం నుంచి డీటెయిల్ గైడ్లైన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పటికే మనం ముందరికి వెళ్ళగలం.